ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రేపర్లకు తండ్రి, ఘనమైన దేవం, మీ పాదాలు పావనాలు చెల్లించుకున్నాం తండ్రి. తిరిగి నాయన ఈ యొక్క రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మీ వాక్కుల ముందు మీ యొక్క ఉద్దేశాలని తెలియజేయడానికి నాయన సంఘంలో ప్రముఖులుగా మమ్మల్ని కూర్చోబెట్టినందుకు పావనాలు చెల్లించుకున్నాం తండ్రి. మీ ప్రియకుమారుడు రాక ఏ రోజు కలుగుతుందో, ఏ రోజు వస్తుందో మాకైతే తెలియదు, కానీ వచ్చేటప్పటికి మేము అందరం ఉన్నాయని ఒక పెళ్లి కుమార్తె ఏ రీతిగా అలంకరించుకొని సిద్ధపడి ఉంటుందో అలా మా యొక్క ఆత్మీయ జీవితాన్ని అలంకరించుకొని సిద్ధపడి ఉండే మహాభాగ్యాన్ని మాకు ప్రసాదించేయండి. దానికి అనుకూలంగా నేను ఆత్మలను రక్షించేటటువంటి శక్తి గల వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మాలో ఉన్నటువంటి నేను అలంకాన్ని మత్సని ఇంకేమైనా ఉంటే తొలగించుకొని మీ సన్నిధిలో ఒక మంచి పవిత్రాలైనటువంటి కన్యకగా నిలబడే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించేయమని, ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ సన్నిధి కాంతులు మాతో వచ్చి నడిపించేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో యొక్క ప్రార్థన సమర్పించి అడుగు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, అన్యాయపు సిరితో జాగ్రత్త. సిరి అనగా డబ్బు, ధనం. అన్యాయపు సిరి అనగా దీని క్యారెక్టర్ మంచిది కాదని దేవుడే పెట్టిన పేరు దానికి. అన్యాయపు సిరి అంటే ఒక రోజు నిన్ను అన్యాయం చేసి వదిలేస్తుంది అని అర్థం. రైట్. దేవుడు ఎప్పుడు చెప్పినా తన పిల్లలు మేలుకోరే చెప్తూ ఉంటాడు. తన తండ్రి కనుక తన పిల్లలు మేలుకోరే చెప్తూ ఉంటాడు. అది మనకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దాన్ని ఖచ్చితంగా మనము తండ్రి చెప్పినటువంటి మాటను మనము శిరస్సు వహించాలి. అది మన యొక్క ఆత్మీయ జీవితాలకి శ్రేయస్కరమని కూడా తండ్రి యొక్క ఉద్దేశాలు లోకానుసారమైనటువంటి బిడ్డలను బట్టి చూసినా కూడా అర్థమవుతుంది. మరి పరలోకపు తండ్రి మన గురించి ఎన్నో విషయాలు మనం ఎక్కడ దూరం అయిపోతామోనని కొన్ని వందల సంవత్సరాలు కలిసి ఉన్నటువంటి మనం క్రీస్తు రాకతో మనల్ని అందరినీ ఏకం చేసినటువంటి దేవుడు తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి రావటానికి అపవాదం అనేటటువంటి ఎత్తుగడలతో అందరూ బలైపోతున్నారు. ఆ బలైపోతున్నటువంటి విధానాన్ని గమనించినటువంటి కన్న తండ్రి ఎక్కడెక్కడ ఏ విషయంలో పొరపాటు జరుగుతుందో ఆ పొరపాట్లన్నింటినీ మనకి ముందుగానే గ్రంథంలో రాయడం జరుగుతుంది. కనుక ఆ గ్రంథంలో రాయబడినటువంటి మాటలన్నింటినీ మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళితే టెస్ట్కి ఇచ్చిన తర్వాత నాయన నీకు షుగర్ ఉందని చెప్పాడు అనుకోండి, ఇక ఆ రోజు నుంచి నువ్వు స్వీట్లు తినకూడదు, అన్నం కూడా అతిగా నువ్వు తినకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ చెప్తాడు. చెప్పినప్పుడు భారమైనా కూడా భారంగా ఉన్నా కూడా మరి ఆరోగ్యం కోసం నిజంగానే వదిలేస్తాం తప్పదు. మరి ఎందుకంటే ఆరోగ్యం కావాలి అని అంటే కొన్ని వదులుకోవాలి. అలాగే పరలోకం కావాలని ఒకవేళ నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు తండ్రిని అడిగితే నువ్వు పరలోకం కావాలంటే లోకంలో కొన్ని వదులుకోవాల్సినటువంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి. అవి ఎలా వదులుకోవాలి ఏంటి అన్నటువంటి విధానంలో దేవుడు ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పాడు. వాటన్నిటిని మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే ఏమండి ఈరోజు సిరి గురించి ఒక ఉద్యోగమైన ఒక వ్యాపారమైన అన్నీ దేనికోసం అండి? ధనం కోసమే కదండి. ఎటు నుంచి వచ్చేది కూడా ధనం కోసమే. దౌర్భాగ్యం ఏంటంటే సేవా జీవితం కూడా ఈరోజు ధనం కోసం పాపులర్ అయిపోయింది. కనుక మరి ఈ ధనం గురించి అసలు బైబిల్ ఏం చెప్పింది? మన కన్న తండ్రి తన ధనుడిని లోకానికి 2000 సంవత్సరాల క్రితం పంపించి ఏం తెలియచేయాలనుకున్నాడు, ఏం చెప్పాలనుకున్నాడు తన పిల్లలకని మన బైబిల్లో ఆలోచించగలిగితే మరి వాక్యపఠనంగా చదువుతున్నటువంటి ఒక మంచి మాటను మరొకసారి మనం చదువుతున్నాం. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనాన్ని మరొకసారి చదువుకున్నాం. ఏమంటుందంటే బైబిల్ ప్రభువు వారు ఏం మాట్లాడుతున్నాడంటే 6:19 చాలా జాగ్రత్తగా పరిశీలించండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అని ఉంది చూడండి. కూర్చుకొనవద్దు అంటే ప్రభువు వారు భూమి మీద ధనాన్ని మీ కొరకు కూర్చుకొనవద్దు అని అంటాడేంటి? కూర్చుకుంటే ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును.
దొంగలు కన్నుము వేసి దొంగిలేదారు అన్నది చూడండి. ఏంటి ప్రభుల వారి మాటలన్నీ ప్రపంచానికి మరి ప్రపంచ క్రైస్తవానికి అసలు అర్థం కావాలి. అంత డిఫరెంట్ గా ఉంటుంది ఈ మాటలన్నీ మనం పరిశీలించగలిగితే. ఏమిటి, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దండి. మీ కొరకు కూర్చుకోవద్దంటే దేనికో కూర్చుకోమని అర్థం. బాగా గమనించలేదు. మీ కొరకైతే కూర్చుకొనవద్దు. ఏమంటే మరి దేని కొరకు కూర్చాలి? మీ కొరకు కూర్చుకోవద్దు. మరి దేని కొరకు కూర్చుకోవాలి? 20వ వచనం పరలోక మందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అన్నది చూడండి. అంటే ఎక్కడ కూర్చుకుంటే ఆ కూర్చుకున్నది నిన్ను పరలోకం తీసుకువెళ్ళదు. అంటే నువ్వు కూర్చుకోవటం అంటూ జరిగితే ఎక్కడ కూర్చుకోవాలి? పరలోకం మందు మళ్ళీ నీ కొరకే కూర్చుకోవాలి. మళ్ళీ అర్థమవుతలేదు. అంటే పరలోకంలో నువ్వు ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి. అంటే లోకంలో ఇక్కడ దాన్ని కూర్చుకుంటే అకౌంట్లు ఎన్నో ఓపెన్ చేసేసి జమ చేసుకుంటున్నాం. కానీ వాటన్నిటిని నువ్వు వదిలేసి వెళ్ళిపోవాలి ఒకరోజు. కానీ ప్రభుల వారి మాటలు ఎలా ఉన్నాయంటే, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడి, అచ్చట చిమ్మెటయ్యను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నమ వేసి దొంగిలరు. నిజంగా చాలా జాగ్రత్తగా మనం పరిశీలించగలిగితే పరలోకంలో ధనం ఎలా కూర్చుకోవాలి, ఏంటి లోకంలో ధనం ఎలా కూర్చుకోవాలో ఆ టెక్నిక్స్ మన అందరికీ తెలుసు. అంటే కోటి విద్యలు కూటి కొరకేనంటే ఈ విద్యలన్నీ ఎలా వచ్చినాయంటే ధనం కూర్చుకోవడానికి కోసమే, తెలివితేట. అలాగే మరి పరలోకంలో ధనం ఎలా కూర్చుకోవాలి? దాన్ని ఎలా పరలోకంలో ధనం కూర్చుకోవాలంటే మరి భూమి మీదే తెలియాలి. మరి ఎలా కూర్చుకోవాలి అనేది మనం ఆలోచించగలిగితే ఏం లేదండి, భూమి మీద ఆయన సేవా నిమిత్తము, సంఘ కార్యక్రమాల నిమిత్తము, స్వార్థ నిమిత్తము ఇచ్చేవన్నీ కూడా పరలోకంలో నువ్వు అకౌంట్ ఓపెన్ చేసి దాచుకున్నట్టే. బాగా గమనించాలి ఈ మాటలన్నీ. బాగా గమనించాలి. నిజంగా మరి పరలోకంలో నువ్వు ధనం కూర్చుకోవాలంటే సేవా ధర్మం కోసం నువ్వు ఉపయోగించాలి. పరిచయ ధర్మం జరిగించడానికి ఉపయోగించాలి. స్వార్థ నిమిత్తం ఉపయోగించాలి. నిజంగా స్వార్థ నిమిత్తము, సేవ నిమిత్తము, పరిచయ ధర్మం జరిగించడానికి నిమిత్తము ఎవరు ఖర్చు చేసే మనసు ఎక్కడుందండి ఈరోజు? శరీర సంబంధంగా విలాసాలకి, శరీర సంబంధంగా మరి తాగటానికి, తందనాలాడటానికి ఉపయోగించేటటువంటి ఈ ధనాన్ని నిజంగా అర్థం చేసుకున్నటువంటి క్రైస్తవుడే ఈరోజు సేవ నిమిత్తం ఖర్చు చేయకపోతే, మరి నీ కొరకు నువ్వు పరలోకంలో ధనం కూర్చుకోకపోతే రేపు నువ్వు పరలోకం చేరుకోలేవు కదా. ప్రభువు వారి మాటలు బాగా గమనించాలి. ఈరోజు ఎలా అయిపోయిందంటే లోకంలో ఒక 100 రూపాయల కోసము తల్లి ఒక 100 రూపాయలు ఇవ్వలేదని నరికేసినటువంటి రోజులు అర్థమవుతుందండి. నిన్న కాక మొన్న రీసెంట్ గా కూడా ఇద్దరు మగబిడ్డలు 6th 7th చదువుతున్నట్టున్నారు బహుశా. ఆ పిల్లలిద్దరూ సరిగ్గా చదవట్లేదు, మీరు సరైన మార్కులు రావట్లేదు అని చెప్పేసి ఇద్దరిని కలిసి మరి ఒక పైన టాప్ వరకు తీసుకెళ్ళిపోయి ఆ ట్యాంక్ లో ఇద్దరు తలలు ముంచేసి ఇద్దరు బిడ్డలు చంపేశాడు. రీసెంట్ గా లాస్ట్ వీక్ జరిగినటువంటి ఇదంతా ఎందుకు? మీరు బాగా చదువుకొని బాగా అప్పర్ స్టేజ్ లోకి వెళ్ళి బాగా ధనం సంపాదించాలన్న ఆలోచన ఉండబట్టే కదా. అలాంటి దానికి ఫ్యూచర్ లో 20 సంవత్సరాలు జరిగేటటువంటి దానికి నువ్వు ఎక్కడ సంపాదించలేరేమో, నువ్వు స్టార్టింగ్ స్టేజ్ లో నువ్వు సరైనటువంటి రిజల్ట్ రావట్లేదని బిడ్డలిద్దరిని చెప్పేసేసాడండి. ఆలోచించాలి. లోకంలో ధనం ఏ స్టేజ్కి తీసుకెళ్ళిపోయింది మీరు బాగా గమనించాలి. కానీ దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. ఇక్కడ తుప్పుపడుతోంది, చిమ్మిటేనను దొంగలు కొట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అంతే కదండి. విలువైన ఆభరణాలు నువ్వు పెట్టుకుని ఒక రోడ్డు ఎక్కినా కూడా, బస్ స్టాండ్ లో కానీ, రైల్వే స్టేషన్ లో కూడా ఇన్ని అనౌన్స్మెంట్లు జరుగుతున్నాయి. మీ ఆభరణములను జాగ్రత్తగా చూసుకోవాలని దొంగలు ఉన్నారు. అర్థమవుతుందండి. కనుక లోకంలో నువ్వు సంపాదించుకున్నటువంటి ఈ యొక్క ధనము, విలువగల ఆభరణాలు ఏవైనా కానీ ఒకరోజు దొంగలు ఎత్తుకుపోయే అవకాశం ఉంది. అది చిమ్మిటైనను తుప్పైనను పట్టే అవకాశం ఉంది. కానీ మరి నీ కోసం నువ్వు పరలోకంలో ధనం కూర్చుకోవాలంటే నీ దైనందిన జీవితంలో నువ్వు సేవాధర్మము నిమిత్తము నువ్వు ఖర్చు చేసినది ఎంత, పరలోకంలో జమ చేసింది ఎంత, ఏ రోజైనా చెక్ చేసుకున్నారండి? నీ పర్సనల్ లైఫ్ గురించి నువ్వు చేసే ప్రతి రూపాయికి నువ్వు కౌంట్ తీసుకో. గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలకు నువ్వు ఎంత ఖర్చు పెట్టినా కూడా లెక్కలోకి తీసుకో, కన్సిడర్ చేయరు. కానీ దేవుడి కోసం ఖర్చు పెట్టే ప్రతి దానికి లెక్కేస్తారండి.
ఎవరిది లెక్క? ఎవరి కోసం వేసుకుంటే నష్టపోయేది నువ్వే. ఏమండి, కడుపును పుట్టినటువంటి బిడ్డలకి ఎంత పెట్టినా బిడ్డల కోసం లెక్కలు వేసుకోరు. ఏ తల్లిదండ్రులు కూడా లెక్కలు వేసుకోరు. ఇది మీకు అర్థమైతే, ఒక కన్న తండ్రి తన తనయుడిని పంపించి నా గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలందరూ నరకానికి వెళ్ళిపోతున్నారు నాయన, వాళ్ళను తప్పించాలి అంటే ధనం అనేటటువంటి మత్తులో, అన్యాయం చేసేటటువంటి ఆ ధనం అనే మత్తులోనికి వెళ్ళిపోయారు నాయన, వాళ్ళను తప్పించాలంటే కొన్ని నిజాలు నా బిడ్డలకు చెప్పాలనండి. ఆ మాటలేనండి ప్రభుల వారి నోట వచ్చినటువంటి మాటలు అవే. అందుకే అంటున్నాడు ఎంత గొప్ప మాటలు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఎంత షార్ట్ లో చెప్పిన మాట, అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. అది మరి ఎక్కడ కూర్చుకోవాలంటే పరలోకంలో కూర్చుకోవాలి. నువ్వు నీ ఆత్మీయ జీవితాన్ని పణంగా పెట్టాలి. ఇదే లోకములో ఉంటూ నువ్వు కష్టార్జితంతో వచ్చినటువంటి ఆ కష్టాన్ని దేవుడి కోసం నువ్వు ఖర్చు చేసే మనసు నీకు ఎప్పుడు రావాలి? వచ్చిన రోజు నువ్వు అకౌంట్ ఓపెన్ చేసినట్టు అక్కడ. ఇవేమీ నీకు ఇంకా ఆలోచన రాకపోతే, దేవుని గురించి ఖర్చు చేసేది ఇంకా నువ్వు లెక్కలు వేస్తున్నావు అంటే నువ్వు పరలోకం చేరుకోవడం చాలా కష్టమవుతుంది. ఈ ధనం గురించి బైబిల్ ఎంత గొప్పగా చెప్పిందంటే, అది ఒకరోజు అన్యాయమే చేసేదంట. అన్యాయమే చేస్తుంది. నేను సింగిల్ ఎన్పి పట్టుకుని పోడండి బాబు మనిషి, సింగిల్ ఎన్పి పట్టుకుని పోడు, అలా వెళ్ళిపోతాడు అంతే కట్టుబట్టలతో. ఆ బట్టలు ఏమన్నా నచ్చినవి ఏమన్నా కడతారంటే నచ్చినవి కూడా కట్టరు. దానికి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఏ మాటలు మాట్లాడాడు ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథము బాగా గమనించాలండి. చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నా కూడా మీరు బాగా గమనించగలిగితే, ఒక తండ్రికి పుట్టినటువంటి బిడ్డలు చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నా కూడా ఆస్తి పంపకాల విషయంలోకి వచ్చేసరికి రక్త సంబంధాలను కూడా విడగొట్టేస్తుంది ఈ ధనం. ఏమండి, ఇది కదండి, పంపకాల విషయంలో రక్త సంబంధాన్ని కూడా విడగొట్టే అంత క్రూరమైనదండి ఈ ధనం. బాగా పరిశీలించాలి మీరు ఇవన్నీ. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము అందరూ బైబిల్ చూడాలి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి పరిశీలించండి. 5వ అధ్యాయం 10వ వచనం. బైబిల్ ఎన్ని మాటలు ఉన్నాయో మీకు తెలియాలి. ద్రవ్యం అంటే ధనము. ద్రవ్యము నపేక్షించువాడు ఆ ద్రవ్యము చేత తృప్తి నొందడు. దాన్ని ఎంత అపేక్షించినా ఆశపడ్డా అంటే మనిషికి అంటే తృప్తి ఉండదండి. తృప్తి నొందడు. ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియు వ్యర్థమే. ఏమిటి, మనిషికి ఎంత సంపాదించినా కూడా అంటండి తృప్తి ఉండదంటండి, అస్సలు తృప్తి ఉండదండి బాబు. ఏమిటి, ఉదయం నుంచి సాయంకాలం సంపాదించిన తర్వాత 500 వచ్చినట్టు ఇంకొక 500 వస్తే బాగుండన్న ఫీలింగ్ వచ్చేస్తుంది మనిషికి. ఏమిటి, వస్తుందా కదా? మనిషికి ఎంత సంపాదించినా కూడా తృప్తి అనేది ఉండదు. తృప్తి నొందడు అంటున్నాడు. అంటే ధనవంతులకు తృప్తి ఉండదా? తృప్తి ఉండదంట. కింద వచనంలో మరో ఎగ్జాంపుల్ చెప్పాడు చూడండి. 11వ వచనంలో, ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారు ఎక్కువగుదురు. ఆస్తి ఎక్కువైనా కూడా దాన్ని తినేవాళ్ళు కూడా ఎక్కువైపోతారు. అర్థమవుతుంది కదండి. ఆస్తి ఎక్కువైపోతే ఫ్రెండ్స్ ఎక్కువైపోతారు. అందరూ కనిపించడం అందరూ ఫ్రెండ్సే నీకు. దాన్ని భక్షించువారు ఎక్కువగుదురు. కన్నులారా చూచుటయే కాక, ఏంటి, సంపాదించినటువంటి ఆస్తిని కన్నులారా చూసుకోవటం, ఉదయాన్నే బీరో ఓపెన్ చేసుకోవటం, లాకర్ ఓపెన్ చేసుకోవటం, కన్నులారా చూచుటయే కాక ఆస్తి పరులకి తన ఆస్తి వలన ప్రయోజనమేమి. ఏమిటి, ఎంత సంపాదించినా కూడా ఏమిటి, డబ్బులు నోట్లు కట్టలేమని ఆహారంగా తింటాడా? ఉదయం 500 నోటు టిఫిన్ కింద, ఏమంటే మధ్యాహ్నం 2 500 నోట్లు, రాత్రి డిన్నర్ కింద 3 500 నోట్లు ఏమన్నా తింటాడండి? అది చూసుకోవడానికి తప్ప ఏం చేయదంట. మరి ఆహారం విషయంలోకి వచ్చేసరికి మళ్ళీ నువ్వు సృష్టి దేహి అని అడగాల్సిందే. ఏమిటి, కనులారా చూచుటకే కానీ ఏమిటి, ఆస్తి పరులకు తన ఆస్తి వల్ల ప్రయోజనమేమీ లేదు. అంటే ఎన్ని వేల కోట్లు ఉన్నా రోజుకి ఎన్నిసార్లు తింటాడండి? 6 సార్లు తింటాడా? కోట్లు ఎక్కువ అని చెప్పేసి 6 సార్లు తింటారండి. ఈ మధ్య మరీ అండి బాబు, ఎంత డబ్బు ఎక్కువైతే అంత తగ్గించి తినాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఏమండి, లేనివాడు హ్యాపీగా 3 పూటలు తినగలుగుతున్నాడు. ఉన్నవాడు తినది అరగలేక ఇబ్బంది పడుతూ అసలు తిండమే మానిపడేస్తున్నాడు. అర్థమవుతలేదు మీకు ఈ పాయింట్లన్నీ, ఈ పదాలనేవి. కనుక 12వ వచనం
కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖ నిద్ర నందుదురు. కష్టజీవులేమో సుఖంగా నిద్రపోతారండి సాయంకాలం. ఏమిటి అర్థమవుతుందండి? కష్టం చేసుకున్నటువంటి వాళ్ళు ఉదయాన్నే పనికి వెళ్తాడు, సాయంకాలం వచ్చేస్తాడు. వచ్చేటప్పుడు ఏదో ఒక చిన్న కాయ ఒకటి కొనుక్కొచ్చుకుంటాడు, వచ్చేటప్పుడే చికెన్ తెచ్చేసుకుంటాడు, హ్యాపీగా చికెన్ తింటాడు, శుభ్రంగా తాగుతాడు. మళ్ళీ ఒక గంటకి ఇంట్లో అడవాడుగా కోలాహలంగా ఉంటుంది, టక్మని పడుకుంటాడు తినేసి. మళ్ళీ ఉదయం అయిపోయిన తర్వాత ఎవరిదారు వాళ్ళు వెళ్ళిపోతుంటాడు. ఇదే ఆనందంతో ఇదే సుఖ నిద్ర ధనవంతుడికి ఉంటుందా? పైవచనంలో చెప్పాడు, వాడు తృప్తి నొందడు. ఎంత సంపాదించినా తృప్తి నొందడు. వీడు 500 సంపాదిస్తాడు కానీ తృప్తిగా భోజనం చేసి పడుకుంటాడు. పదాలు అర్థమవుతుంది, మీకు గమనించాలి. అందుకే సొలొమోను గారికి ఐడెంటిఫై చేసిన మాటలండి ఇవన్నీ. కష్టజీవులు కొద్దిగా తినినను, కొద్దిగానే తింటారు, ఎక్కువగా తినినను, కొద్దిగా తిన్నా ఎక్కువగా తిన్నా సుఖ నిద్ర నొందుదురు. ఈరోజు మరికొద్దిగా పెట్టుకోండి, అబ్బే గ్యాస్ అండి, అసలు తినేదాకా ఎక్కడ ఉందండి, అమ్మమ్మ అసలు వద్దండి, భయపడిపోతున్నారండి. బాబు ప్లేట్లో ఒక స్పూన్ ఎక్స్ట్రా పడింది. నిజమే కదండి, మీరు గమనించాలి. ఈరోజు ఎవరు తినలేని పరిస్థితి. అదే నువ్వు కష్టజీవికి పెట్టు, హ్యాపీగా ఫోన్ చేస్తాడు. కొద్దిగా అయినా సర్దుకుంటాడు, ఇంకొంచెం ఎడిషనల్గా వేసినా కూడా సర్దుకుంటాడు, హ్యాపీగా వెళ్ళి ఫోన్ చేసి పడుకుంటాడు. ఈరోజు ఫోన్ చేసి పడుకునేవాడు ఎక్కడున్నాడు? ఫోన్ చేసిన తర్వాత గంట వాకింగ్లు, ఫుల్గా తినకూడదు, తిన్న తర్వాత వెంటనే పడుకోకూడదు. బాగా గమనించాలి. ధనం ఉన్నటువంటి వాడికి సుఖనిద్ర ఉండదంట. ఏమండి, సుఖనిద్ర ఉండదు. కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తిన సుఖనిద్ర ఉండదు. అయితే అన్నది 12వ వచనంలో, అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన వృద్ధి చేత నిద్ర పట్టదు. ఎందుకంటే నీకు వాళ్ళు 2-3 గంటల వరకు మెలుగుగా ఉంటారండి బాబు, ధనం గలవాడు. తెలుసా మీకు? ఎందుకంటే దొంగల టైం దాటిపోయిన తర్వాత వెళ్ళి పడుకుంటారు. అప్పటి వరకు బాల్కనీలు అటు ఇటు తిరుగుతూనే ఉంటారు, ఎవరు ఏ టైంలో దొంగలు వచ్చేస్తారని. అదే కష్టజీవికి ఏమైనా దొంగలు పెడుతుందండి? దొంగలు పెడతాను, ఎక్కడ పడుకుంటాడో తెలియదు. అటో కాలు పడేస్తారు, ఇటో కాలు పడేస్తారు, ఎక్కడ డోర్లు అక్కడ ఓపెన్ అయ్యి ఉంటాయి. ఏమంటే ఇంటి తలుపులు కూడా వేయండి బాబు. కానీ ధనం కలుగుతున్న వాడు ఏమిటి లేట్ నైట్ పడుకుంటాడు, నిద్ర పట్టదు. ఎందుకు నిద్ర పట్టదు? తన ధన వృద్ధి చేత నిద్ర పట్టదు. ఐశ్వర్యవంతులకు తమ ధన వృద్ధి చేత నిద్ర పట్టదు. ఏమిటి అసలు నిద్ర పడతలేదండి? ఎందుకు నిద్ర పట్టుద్ది? నీకేదో ఎక్కువైంది. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ న్యూస్లో ఎక్కువ ఉంటాయి. కష్టజీవి ఎక్కువగా హాస్పిటల్కి వెళ్ళి నాకు నిద్ర పడుతుందని అనడే, ధనవంతుడే నిద్ర పట్టలేదని అంటాడు. బైబిల్ చెప్పినటువంటి ఫార్ములా అండి బాబు. ఎందుకు నిద్ర పట్టలేదంటే ధనవృద్ధి ఎక్కువైపోయింది, దాంట్లో నీకు తృప్తి లేదు. ₹1,00,000 సంపాదించావంటే 1,00,000 2,00,000 ఎప్పుడు చేయాలని ఆలోచన, 2,00,000 సంపాదించావంటే 2 చేయాలని అన్నటువంటి ఆలోచన. నీకు తృప్తి ఎక్కడుంది? కానీ కష్టజీవి ఏం చేస్తాడు? ఉన్న దానిలో నువ్వు తింటాడంటే దాంట్లోనే తృప్తి పొందుతాడు. ఒకవేళ ఈ రోజు బిర్యానీ దొరికిందంటే ఆ రోజు హ్యాపీగా ఫోన్ చేసి పడుకుంటాడు. పచ్చడి మెతుకులు దొరికినాయి అనుకో, ఆ రోజు పచ్చడి మెతుకుతోనే తృప్తి పొందుతాడంట. పరిస్థితి ఎలా ఉందో చూసలేదు. కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఈ ధనం గురించి. అంటే ప్రాణభయం కూడా ఉంటుంది ఎవరికి? ధనవంతుడికి. పేదవాడికి అసలు ప్రాణభయం అనేది ఉండదు. నిద్ర లేని వారికి నిజంగా అంటే నిద్ర లేని వాళ్ళకి రోగాలు ఎక్కువ వస్తాయి. తెలుసా మీకు? కష్టజీవికి ఎందుకు రోగాలు రావట్లేదు? వాడు 7:30కి బెట్టెక్కుతాడు, మళ్ళీ 4:30కి వేసేస్తాడు. రోగాలు కూడా ఎవరికి వస్తాయంటే ధనవంతుడికే వస్తాయి. ఎందుకంటే నిద్ర లేకపోవడం వలన. నిద్ర పెట్టున్నారు వాళ్ళకి. నిద్ర లేకపోవడం ఎన్ని రోగాలు దారితీస్తుంది తెలుసా అండి? చాలా మందికి పడుకున్న వెంటనే నిద్ర రాదండి బాబు. కష్టజీవులకు పడుకున్న మరుక్షణమే నిద్ర వచ్చింది. బాగా గమనించాలి ఇవన్నీ కూడా. ఏబు గ్రంథము ఈ ధనవంతులు ఈ లోకంలో కూడా ప్రాబ్లంలోనే ఉన్నారు. మీరు గమనించారు లేదు? ఏబు గ్రంథము 20వ అధ్యాయం. ఏబు గ్రంథము 20వ అధ్యాయం 20వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 20 చూడండి. 20వ వచనం. వారు పదాలు బాగా గమనించాలి. వారు ఎడతెగక ఆశించిన వారు అసలు ఎప్పుడు ఆశతోనే ఉంటారంట. ఎడతెగక ఆశించిన వారు, ఆ పదం అండర్లైన్ చేసుకోవాలి. తమ ఇష్ట వస్తువులలో, ఏమంటే ఇష్టంగా కొన్ని వస్తువులు కొనుక్కుంటూ ఉంటారు కదండి.
నాకు నచ్చి ఈ కారు కొనుక్కున్నాను, నచ్చి ఈ వస్తువు కొనుక్కున్నాను అని కొన్ని చెప్తూ ఉంటారు. తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను తమ్మును తాము రక్షించుకొనజాలరు. ఏమండి? ఒకదాని చేత, ఇష్టమైన వస్తువుల్లో ఒకదాని చేతనైనను తమ్మును తాము రక్షించుకొనజాలరు. రక్షించుకొనజాలరు చూడండి, రక్షించుకోలేరంట. అంటే డబ్బున్న వారు అన్ని ఇష్ట వస్తువులే కొనుక్కుంటారు, కానీ ఒకటి కూడా రక్షించదంట. దేవుడు కాపాడాలి అంటే ధనం ప్రమాదం అంటున్నాడు. మీరు బాగా గమనించాలి. ఇష్ట వస్తువులు నిన్ను రక్షించలేనప్పుడు ధనం నిన్ను ప్రమాదంలో పడే అవకాశమే ఉంది. అవకాశం ఉంది. దీని మీద ఇష్టాన్ని నువ్వు వదిలేయమంటున్నాడు. ఎందుకంటే ఆ ఇష్ట వస్తువులు వదిలేసి దాని వెనుకున్నటువంటి నా మీద ఇష్టం పెంచుకోమంటున్నాడు. నీ ప్రాణాన్ని నేను కాపాడుతాను అంటున్నాడు. ఏమిటి అర్థమవుతుంది లేదు? ప్రాణాన్ని కాపాడుతాను అంటున్నాడు. మీరు బాగా గమనించాలి. ప్రాణం చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాణం చాలా ఇంపార్టెంట్. మీరు బాగా గమనించలేదు. ఏమిటి? ఒక పక్క దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంటూ ఉంటారు. అందరూ మేము దేవుణ్ణి ప్రేమిస్తామని ఒక పక్క అంటారు, మరో పక్క దాని మీద ప్రేమను అసలు వదులుకోరు. ధనం మీద ప్రేమను వదులుకుంటారండి. ఓ పక్కేమో మేము దేవుడిని ప్రేమిస్తామని అంటున్నారు, మరో పక్కేమో దాని మీద అదే ఇదేనంట. ఎలా అవుతుంది? అది ఇదే ఎలా అవుతుందండి మీరు చెప్పండి. దానికి ఎగ్జాంపుల్ కూడా ఏం చెప్పారంటే పౌలు గారు అదే మత్తయి సువార్తలోనే, మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనే, మత్తయి సువార్త 6వ అధ్యాయము, దేవునికి ఇష్టం లేని దాన్ని నువ్వు ఇష్టపడుతున్నావేమో. బాగా గమనించు, దేవునికి ఇష్టం లేదది, కానీ నువ్వు దాన్ని ఇష్టపడుతున్నావేమో నువ్వు పరీక్షించు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6, 19, 20లో మనం చదివాము. దాని కంటిన్యూషన్ ఇది. దాని కంటిన్యూషన్ లోనే 6:24, 6వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నారు. 19, 20లోనేమో మీ భూమి మీద ధనమును కూర్చుకొనవద్దు, పరలోకంలో మీ కొరకు ధనమును కూర్చుకోమని చెప్పాడు. చెప్పి 24లో ఏమంటున్నాడు చూడండి, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరరు. అది ఇది కవర్ చేస్తానంటే ఎట్లా? ఆదివారం ఏమో చర్చిలో కవర్ చేస్తానా, మళ్ళీ మిగతా రోజేమో లోకంలో కవర్ చేస్తాను. ఆస్తితో ఎగబడుతూ ఎగవాగుతూ అదే అంటున్నాడు ధనం గురించి. దేవునికి కింద కంటిన్యూషన్ లేదా ఒకరి పక్షముగా ఒకరిని తృణీకరించును. ఇది అండర్లైన్ చేసుకోండి. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు అని అంటున్నాడు చూడండి. అంటే దేవునికో సమానమైన స్థానంలో కూర్చుంది ఇప్పుడు ఎవరు? సిరి కూర్చుంది. మరో పక్కేమో దేవుడు కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఉంటే సిరి వైపు ఉండు, లేకపోతే దేవుని వైపు ఉండు. కానీ మనిషి ఎలా కవర్ చేస్తున్నాడంట? రెండింటిని కవర్ చేస్తున్నాడట. ప్రభులు వారు అంటున్నాడు మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు. ఎవరికో ఒకరు దాసులుగా ఉండండి. ఏమండి? ఒక ఎంప్లాయీ 2 చోట్ల జాబ్ చేయగలడండి? 2 యజమానుల కింద జాబ్ చేయగలడా అండి? ఇక్కడొకటికి అక్కడొకటికి జాబ్ చేయగలడా? చేయలేడు. ఎవరో యజమానుడి దగ్గర ఉండగలడు అంతే. అంతేగాని అక్కడ ఒక యజమానుడి దగ్గర నేను డ్యూటీ చేస్తాను, ఇక్కడ యజమాని, అది అయ్యే పని కాదు. అది అక్కడ సర్టిఫికేషన్ చేయలేవు, ఇక్కడ సర్టిఫికేషన్ చేయలేవు. అర్థమవుతుంది. అందుకంటున్నాడు ప్రభుల వారు, నీవు ఉంటే నా వైపు ఉండు, దేవుని వైపు ఉండు, లేదనుకుంటే సిరి వైపు ఉండు. దేవునికి సిరికి దాసులుగా ఉండనేరు. అంటే సిరిని ఏ స్టేజ్లో కూర్చోబెట్టారో తెలుసా? లోకం ఏ స్టేజ్లో కూర్చోబెట్టింది తెలుసా? దేవునితో సమానంగా కూర్చోబెట్టారు. సమానమైన పోస్ట్ వేసి కుర్చీ వేసి రెడ్ కార్పెట్ వేసి అధికార సింహాసనంలో కూర్చోబెట్టింది. అందుకని అందరూ దాని చుట్టూ తిప్పేస్తాం చూడండి. దేవుడు తర్వాత ముందు ధనం, దేవుడు తర్వాత ముందు ధనం. ధనం లేనిది ఎక్కడండి? ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందో చూసారా? ఆశ, అత్యాశ, తృప్తి పొందనటువంటి దానిని, ఏమిటి అది రక్షించలేనటువంటిది, నిన్ను కాపాడలేనటువంటిది. ఎన్ని మాటలు వస్తున్నాయి చూసారండి? నీకు నిద్ర లేకుండా చేస్తుంది, నిన్ను క్రూరత్వంలోకి తీసుకువెళ్ళుద్ది, కుటుంబాలకు గొడవలు పెట్టుద్ది, అన్నదమ్ముల మధ్య వేరియేషన్ తీసుకొచ్చుద్ది. ఈ ధనమే. అది ఆస్తి పంపకాల విషయంలో కానీ ఏ విషయంలోనే కూడా ఈ ధనం నిన్ను క్రూరత్వానికే నడిపిస్తుందండి. నిన్ను నిద్ర పెట్టుకోలేకుండా అనారోగ్యం పాలు చేస్తుంది.
తృప్తిగా పడుకోనివ్వదు, తృప్తిగా తిననివ్వదు. దొంగల పెడదా, అన్ని టెన్షన్ గానే ఉంది. చూడండి క్రైస్తవులకు ఎందుకంటే ఈ టెన్షన్. అందుకే అంటున్నాడు, దేవునికి సిరికి దాసులుగా నుండనేరరు, దాసులుగా నుండనేరరు. ఉంటే ఇటు ఉండండి, లేకపోతే అటు ఉండండి. ఉంటే వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. అంతేగాని నులివెచ్చిన యాక్టింగ్లు మాత్రం దయచేసి నా దగ్గర చెయ్యొద్దు అని బైబిల్ చెప్తుంది ఘంటాపథంగా. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక, పౌలు గారి మాటలు తిమోతి గారికి చెప్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7 నుంచి చదువుకుందాం. 6వ అధ్యాయము 7 నుంచి. సంఘానికి రాస్తున్నాడండి, సంఘానికే రాస్తున్నాడు. తిమోతి సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సేవకుడుగా ఉన్నావు కాబట్టి సంఘానికి వస్తున్నటువంటి ప్రతి విశ్వాసకి మాటలను తెలియచేయి అంటున్నాడు. 7వ వచనం, 6, 7 నుంచి 10 వచనాలు. 7వ వచనం, మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు. నిజంగా బాగా ఆలోచన చేస్తే ఏం తీసుకొచ్చామండి? నిజంగా బట్టలు లేకుండా కూడా వచ్చాడు బాబు. తల్లి గర్భంలో దిగంబరుగా నేను పుట్టి తిని అన్నాడు. మనం ఏమీ తీసుకుని రాలేము, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. ఏమైనా తీసుకుని వెళ్తామండి? కొన్ని ఇష్టమైన వస్తువులు ఉంటాయండి, అది అసలు పొరపాటు ఎవరైనా పగలగొట్టారు అనుకోండి ఇంట్లో, అసలు నిజంగా ప్రాణం పోయినంత స్టేజ్లో కొట్టేస్తారు అసలు. అది నాకు ఇష్టం. అంత ఇష్టమైన వస్తువు నేను రక్షించలేనప్పుడు ఎందుకు అంత టెన్షన్ పడతాయింది? పగిలిపోయింది అంతే. ప్రాణం కన్నా గొప్పదైతే ఏం కాదు కదా. మనం ఏమీ తీసుకురాలేదు, ఏమో తీసుకుని పోలేము, తీసుకుని పోలేము. కాగా అన్నము వస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుదుమో. మనిషికి కావాల్సింది ఏంటండి? అన్నము వస్త్రం, అంతే కదండి. 3 పూటలు టైం ఫుడ్, దేహాన్ని దాచుకోవటానికి కప్పుకోవటానికి వస్త్రాలు, ఇవి చాలుదా అంటున్నాడు. రాస్తుంది ఎవరికి? సంఘానికి. తిమోతికి సంఘాన్ని నడిపిస్తున్నాడు. సేవకుడికి రాస్తున్నాడు. ఒక సేవకుడు మరో సేవకుడికి రాస్తున్నాడు. ఇదిగో విశ్వాసులందరికీ ఈ మాటలను తెలియచేయి, క్రైస్తవ సమాజానికి ఈ మాటలను తెలియచేయి. అన్న వస్త్రము కలిగిన వారమై తృప్తి పొందలేని పరిస్థితుల్లో క్రైస్తవమే ఉంటే ఇంకా ఈ బైబిల్ గురించి సమాజానికి ఎలా తెలుస్తుందండి? క్రీస్తు గురించి సమాజానికి ఎలా తెలుస్తుంది? 9వ వచనం, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలో పడే అవకాశమే ఉంది. ఎగ్జాంపుల్ ఎంత చక్కగా చెప్తుంది చూడ బైబిల్, ఎంత చక్కగా చెప్తుంది చూడ తిమోతి గారికి. నాయనా, తృప్తి పొందే విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అటు సేవకుడైనా విశ్వాసైనా అన్న వస్త్రంతో తృప్తి పొందే పరిస్థితిలోనే ఉండాలి తిమోతి. నువ్వు దాన్ని అధిగమించి ఒకవేళ నువ్వు ఆశపడితే నీకు వచ్చే బెనిఫిట్ ఏంటో తెలుసా? నువ్వు ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు తెలుసా? అపేక్షించాలి, నేను ధనం సంపాదించాలి, నేను తక్కువ టైంలో ఎక్కువ ధనం సంపాదించాలి అన్నటువంటి ఆలోచన జ్ఞానం ఉంది. చూసారండి, ఆ అపేక్ష అంటే ఆశే. ఇంకా నువ్వు ఏమేమి సంపాదించాలని అవసరం లేదు, ఆశ ఉంటే చాలు. నీకేమొచ్చుంది? శోధనలు మొదలవుతాయండి. ఇక మెల్లగా ఫస్ట్ ఏమొచ్చిందంటే శోధనలోను, నెక్స్ట్ అది వచ్చి నీ పేక చుట్టుకుంటుంది. ఊరి అన్నది చూడండి, పేక మీదకి వచ్చింది ఆగా తెచ్చుకుంటాం కదండి. పేక మీద కొన్ని వంటి ఇప్పుడు అన్ని కొన్ని రకరకాల యాప్స్ వచ్చేసిండవు. నువ్వు 10 రూపాయలు పెట్టు, 1000 రూపాయలు తీసేసుకో. యాప్స్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్కడి నుంచి వస్తాయండి? ఊరిలోను అవివేక యుక్తములోను హానికరమైన అనేక దురాశలలోనూ పడుదురు. ధనం వస్తేనే కదండి నీకు మెల్లగా దురాశలు మొదలయ్యింది. అది నీకు హానికరం అంటున్నాడు. హానికరం అంటుంది తండ్రి, అంతే కదండి. పరలోకపు తండ్రి తన బిడ్డల గురించి చెప్తున్నాడు. అది హానికరం నాయన, నువ్వు బాగుపడవు, అనారోగ్య పాలైపోతావు అంటావు, నువ్వు పరలోకానికి చేరుకోలేవు, అది హానికరము అని అంటున్నాడు. చూసేలేదు. అన్న వస్త్రం గలవారమై ఉంటావు మాత్రం నీకు తృప్తి. చూసారండి, చెప్పేటటువంటి సేవకుడే అన్న వస్త్రం మీద దృష్టి పోయి ఇంకేదో ఆశలో ఉంటే మరి విశ్వాసాలు ఇంకెట్లా ఉంటుందండి? గేదె ఎక్కడో మేస్తే దూడ ఎక్కడో మేసిందంట, అట్లా ఉంటుంది పరిస్థితి.
ఆలోచించాలి పరిస్థితులన్నీ. ఏమిటి, ధనవంతుడికి అగుటకు అపేక్షించేవారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరము అనేక దురాశల్లోనూ పడుతున్నట్టున్నాడు. చూడండి, అనేక దురాశల్లోనూ పడుదురు 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 ముంచివేయను, దురాశలను పడుదురు, అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయను. ఉన్నదంతా పెట్టుబడి పెట్టేస్తారు, ఎక్కడికో తీసుకెళ్ళి. వ్యాపారం అని పెట్టాడయ్యా మా అల్లుడు, లేదా మా కొడుకు వ్యాపారంలో పెట్టాడయ్యా, మరి దానికి లాభం వస్తే ఏమన్నా వస్తే 10 లక్షలు లాభం వస్తే 20 లక్షలు అని చెప్పి ఉన్నదంతా ఊడి చేసి పెట్టారే. ఆశ అండి మనిషికి. ఆ ఆశ ఏ స్టేజ్కి వెళ్ళిపోయింది? అట్టివి మనుషులను నష్టము. ఆ నష్టాలు కూడుకోవటానికి కుటుంబం మొత్తం చిన్నభిన్నం అయిపోతుంది. అంతే కదండి. అప్పుడే మీరు అప్పుడు లోకంలో అంటూ ఉంటారు, అరే బాగా బతికిన వాళ్ళు ఈరోజు ఫ్యామిలీ చితికిపోయింది. బాగా బతికిన ఫ్యామిలీ ఈరోజు ఎందుకు చితికిపోయింది? తృప్తి లేక అన్నవసరంతో తృప్తి లేక, ధనాపేక్ష కలిగి, ఉరిలోను, అవివేక యుక్తములోను, దురాశల్లోను, నష్టములోను, నాశనములోను ముంచివేయనని బైబిల్ చెప్పింది. రేపు అయిపోతావు నాన్న, ఎందుకురా నీకు అలాంటి ఆశలు ఎందుకు నాన్న? రోజుకు 3 పూటలే కదా మనిషి చేసేది. అంతే కదా, ఒళ్ళు కప్పుకోవడానికి బట్టలు, ఇవి సరిపోతా నీకు? మహా అయితే ఉండడానికి ఒక ఇల్లు, గూడు, అంతకంటే ఇంకేం కావాలి నీకు? ఇంకా అబ్రహాం గారు అయితే గూడు కూడా ఎందుకున్నాను, డేరా వేయకూడదు కాబట్టి నేను డేరా వేసుకుని లేచి వెళ్ళిపోయేటట్టుగా పైకి ప్లాన్ చేసుకున్నాడు. ఆయన విశ్వాసాలకు తండ్రి కాబట్టి ఆయనకి పిల్లలు అవ్వాలంటే మనం కూడా ఇంకా ఆ రోజు ఆయన డేరా వేసాడు, మరి మనకి ఎలా ఉండాలి? దీనికి మత్తయి సువార్తలోనే ఉంటది. ఇదిగో ఆనాడు నోవ దినముల్లో ఆ రోజు ఏం జరిగిందంటే, ఇండ్లు కట్టుకొనొచ్చు అని మెన్షన్ పర్టికులర్ గా చేసేయండి. మీరు గమనించండి. అంటే ఇక్కడ ఉండిపోదామనే ఆలోచన, అక్కడ పర్మనెంట్ గా ఉండిపోదామనే ఆలోచన. కట్టుకోవద్దు అని అంటలేదండి బాబు. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, వస్తువులు ఏదైనా కొన్న తమది కానట్టును. అసలు మనమైతే ఎడిట్ అయిపోయి, అబ్బో బంధం, ఏం బంధాలండి బాబు. రాలేదండి, అసలు భార్య రోజులు రాలేకపోతున్నానండి ప్రార్థన. ఏది బంధం? మరి ఒకరోజు ఏమైపోతారు పరిస్థితులు అర్థమవుతలేదు. నీ ఇష్ట వస్తువులు ఏదైనాను నిన్ను రక్షించలేవు. అది వస్తువులైనా మనుషులైనా. ఎవరి మీద ప్రేమ పెట్టుకోవద్దు ప్రియమైన దేవుని వరలో. దయచేసి ఎవరి మీద ప్రేమ పెట్టుకోవద్దు. ధనమైనా ఒక రోజు నిన్ను అన్యాయం చేసి వెళ్ళిపోవాల్సిందే. మనిషి అయినా ఒక రోజు నిన్ను అన్యాయం చేసి చెప్పా పెట్టకుండా బెడ్ మీదే మరణించి వెళ్ళిపోతా ఉంటాడు. నమ్ముకున్నామేమో ఒకవేళ. దేవుడు నమ్ముకుంటే ఉపయోగం ఉంది, కానీ మనుషులు నమ్ముకోవటం వల్ల, రాజులు నమ్ముకోవటం ఏమి ఉపయోగం? అర్థాంతంగా వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి. ఇద్దరు తిరుగులు విసురుతూనే ఉంటారంటే, ఒక ఆవిడ ఎత్తబడిపోతాడు, ఒక ఆవిడ ఉండిపోతాడు. తండ్రి మాటలు ఇలాగే ఉంటాయండి, ప్రభు మాటలు అన్ని ఇలాగే ఉంటాయి. ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకి పడిపోయాడు. 30 వెండి నాణాలండి బాబు. ఇవన్నీ ఎగ్జాంపుల్ కాదండి, ఇవన్నీ ఎగ్జాంపుల్ కాదంటారు. మీరు బాగా గమనించాలి. 30 వెండి నాణాలకి పడిపోయాడు, ఊరి పోసుకున్నాడు. ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళానికి జారిపోయాడు. ఎగ్జాంపుల్ కాదా ఇది? ఆశ పడలేదా అండి? ఏం తక్కువ అండి? ట్రెజరీ పోస్ట్ వచ్చింది సంఘంలో. ఆయనకి ఉన్న డబ్బును చక్కగా ఖర్చు పెడుతూ సేవ నిమిత్తంలో అన్ని కరెక్ట్గా జరుగుతూనే లేవా అని చెప్పేసి అన్ని రీచెక్ చేసుకుంటూ చక్కగా లెక్కలు చూసుకుంటూ సరిపోయింది కదా. ప్రభు దగ్గర వాక్యం నేర్చుకున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ఇస్కరియోతు యూదా ఏం తక్కువ అయిందండి? ఆయన ఇంకేం కావాలి? అడిషనల్ గా 30 వెండి నాణాల కోసం ఆశపడ్డాడు. ఈరోజు చివరికి ఉరి పోసుకున్నాడు, తర్వాత పాతాళంలోకి దిగజారిపోయాడు. ఆశ ఏ స్టేజ్లోకి తీసుకెళ్ళిన ఆశ చిన్నగా మొదలవుద్ది, సూది బెజ్జంలాగా చిన్నగానే మొదలవుద్ది ఆశ. అది ఒకరోజు నిన్ను ముంచి వేస్తుంది. ఆశ చాలా డేంజర్. ధనాపేక్ష లేనివారై, అన్న వస్త్రము గలవారై వాటితో తృప్తి పొందుడి అంటున్నాడు. అని అంటున్నాడు. చూసాడు ఏమంటే, బాలాకు ఇచ్చేటటువంటి బహుమానాలకు ఆశపడి ఏమండి ఆ వచ్చినటువంటి వాళ్ళని పెద్దలు ఏం చేశాడు? ఈ రాత్రి మీరు ఇక్కడ ఉన్నాడు, మళ్ళీ నేను దేవుడిని ప్రార్థన చేసి అడుగుతాను అన్నాడు. దేవుడు ఒకసారి చెప్తాడు, నీ ఇష్టం పో అన్నాడంటే. తర్వాత గాడిదని ఇచ్చి పంపించేశాడు, పేద కత్త ఒకటి ఇచ్చి. ఏంటి దేవుడు ఒకసారి చెప్తాడండి, పెద్ద సెకండ్ టైం మళ్ళీ అడుగుతున్నామంటే ఇసుకుపోయినప్పుడు ఏం చేస్తారు? సరే నీ ఇష్టం అని అంటారు. అట్లాగే అన్నాడు దేవుడు కూడా. ఇస్కరియోతు ఏదో పరిస్థితి ఏమైపోయింది? బిలాము బాలాకు రాజు ఇచ్చే బహుమానాలకి ఆశపడి నాశనం అయిపోయాడు.
ఏమండి, దర్శన వరం బిలాముకే వచ్చింది ఆ రోజు. పాత నిబంధనలోనే దర్శన వరము ముఖాముఖిగా మాట్లాడేవాడు దేవుడితో. అంతలో గొప్ప వరం కలిగిన వాడు ఆఫ్టర్ బహుమానాలకి, గిఫ్ట్లకి ఆశపడిపోయి దేవుడు ఇచ్చేటటువంటి దేవునికే దూరం అయిపోయాడే. ఇస్కరియోతు యూదా యేసు ప్రభుల వారి యొక్క పరిచర్యలో 3.5 సంవత్సరాలు గొప్పగా చేసి పాతాళంలో ఈ రోజు నరక యాతన అనుభవిస్తున్నాడే. ఆశ అండి, కేవలం ఆశ. అన్యాయపు సిరితో జాగ్రత్త. ఈ అన్యాయపు సిరిలో చాలా మంది నాశనం అయిపోయారు. మీరు జాగ్రత్త అంటున్నాడు. ఏమండి, అననీయ సపీర కొత్త నిబంధనలు మీకు తెలియదే ఉందండి. దేవునికి ఇస్తానన్నది ఇవ్వకుండా బిగబట్టారు. ఏమండి, ఇస్తానంది ఆళ్లే, బిగబట్టింది ఆళ్లే, చచ్చిపోయింది కూడా వాళ్ళే. మీరు బాగా గమనించాలి. చివరికి జీవితాన్ని పాడు చేసుకున్నారు. ఏమంటే సేమ్ టైం అదే కాలంలో జరుగుతున్నటువంటి హక్కుల ప్రిస్కిల్ని చూడండి మీరు. డేరాలు కుట్టుకున్నా కూడా వచ్చిన సంపాదనలో దేవుడి కోసం పరిచర్యలు జరిపిస్తూ, వచ్చినటువంటి వాళ్ళని జాగ్రత్త క్షేమంగా చూస్తూ, దేవుడి యొక్క మాటలు అందిస్తూ, తన కష్టార్జితంతో చక్కగా తృప్తిగా ఉంటున్నారండి. దేశాన్ని వలస వచ్చినప్పటికీ కూడా. మరి అకుల ప్రిస్కలు అంత గొప్పగా దేవుడి కోసం బ్రతికితే, ప్రభు కోసం ప్రాణాలు ఇవ్వటానికి కూడా తెగిస్తే, మరి అననీయ సపీర వాడు కేవలం బిగబట్టినందుకే పరలోకంలో ధనమును కూర్చుకోలేక ఏమండి దేవుడికి దూరం అయిపోయారు. చూడండి, జీవితాలను నాశనం చేసుకున్నారు. భర్త చచ్చిపోయిన సంగతి భార్య తెలియదు, భార్య చచ్చిపోయిన సంగతి భర్తకు తెలియదు. ఇద్దరు ఎవరి దారులు అయిపోయారు. బాగా గమనించాలి ఇవన్నీ. అందుకే చెప్తున్నాడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. పై వచ్చులో చెప్పాడు, అట్టివి మనుషులను నష్టములను నాశనములను ముంచివేయను ఆశ. బిలాము ఆశ ఏమైపోయింది చూడండి. ఇస్కరియోతు యూదా ఆశ ఏమైపోయింది చూడండి. అననీయ సపీర ఆశ ఏమైపోయిందో చూడండి అని చెబుతూ కింద వచ్చులో చెప్తున్నాడు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అది కీడే నీకు ఒక రోజు. నిజంగా ధనం ఎక్కువైపోతే చేతిలో డబ్బులు లెక్క పెడుతూ ఉంటారు. తెలియకుండా ఆకలి మీద ఉన్నా, ఆకలి టైం అయినా కూడా తెలియని ఆనందం ఉంటుంది మనిషికి కదండి. అదే టైంలో ఒక సదస్సు జరుగుతుంది అనుకోండి, భోజన టైం అయిపోయింది అనుకో, తొందరగా ముగిస్తే భోజనానికి వెళ్తామండి అంటారు. అదే డబ్బులు కౌంట్ చేసి ఈ 1 అవర్లో ఎంత కౌంట్ చేస్తాం అంత కౌంట్ చేసి తీసుకెళ్ళి ఆకలేస్తుందండి. మనిషి ఆశయ స్థితికి వెళ్ళిపోయింది. అది నీకు కీడే, అన్యాయం చేస్తుంది, కీడు తలపెట్టుద్ది, నరకానికి తీసుకెళ్తుంది అంటున్నాడు చూడండి. కీడుకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి ఏం జరిగిందంటే, విశ్వాసంలో బలమైన వాళ్ళు ఒకప్పుడు. బిలాము బలమైన వాడు, ఇస్కరియోతు యూదా బలమైన వాడు విశ్వాసంలో. పేతురు గారు సంఘ కాపరిగా ఉన్నాడు. అననీయ సపీర విశ్వాసులుగా ఉన్నారు ఒకప్పుడు. రాత్రికి రాత్రి ఏం చేసిందండి, మొత్తం ఇచ్చేస్తే ఎలా, కొంత దాచుకొని ఇంతకే అమ్మితిరని నొక్కి మరీ మాట్లాడతాడండి బాబు. ఆ రోజు అడుగుతాడు పేతురు గారు కూడా, ఇంతకే అమ్మితిరా. అవును, ఇంతకే అమ్మితిరా. చిన్న అబద్ధం ఆడినందుకే వాళ్ళ జీవితాలు చిన్న భిన్నమైపోతే, మన యొక్క దైనందిన జీవితంలో క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఎన్ని అబద్ధాలు ఆడుతున్నామండి. దేవుడిని బాగున్నప్పుడు ఒక లెక్క, బాగున్నప్పుడు ఇంకొక లెక్కలు వేస్తున్నాం రోజులు కదండి. బాగున్నప్పుడేమో నేను దేవుడి కోసం అది చేస్తాను నేను మాటలు ఇచ్చేస్తా ఉంటాం కదండి, రోజులు కదండి. అన్ని బాగున్న తర్వాత నేను ఎప్పుడు అన్నానండి, నేను అనలేదండి. ఆలోచించాలి. చాలా మంది విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే, ఎవరెవరు వచ్చి పడలేదు నాయన నిన్ను, ఎవరో వచ్చి నిన్ను పడలేదు నిన్ను అనుకుంటారు. చాలా మంది అక్కడ చెప్పుడు మాటలకు, పండుగ మాటలకు చాలా మంది ఆ మాటలకు మేము మానేసాం, ఆ మాటలకు మేము దేవునికి దూరం అయిపోయాం అనుకుంటే తెలియని వాడు పిచ్చాడు, అమాయకులు. కాదు, నీకు నువ్వే కీడును తలపెట్టుకుని నీకు నువ్వే తమ్మును తామే పొడుచుకొని ఎందుకు చూడండి. నువ్వేనా చిన్నపిల్లలా? ఎన్ని గొప్ప మాటలు మీరు బాగా గమనించాలి. ఏ స్టేజ్కి వెళ్ళిపోతుందో ధనం చూసారండి.
ఆ స్టేజ్కి వెళ్ళింది. అంటే క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడని నువ్వు ముద్రింపబడిన తర్వాత ఆ వ్యక్తికి ఏది ఉండకూడదు? లోకం మీద ధనాపేక్ష ఉండకూడదు. ఏ నాటికేడు ఆనాటికేనండి. ఏ పూటకు ఆ పూట తృప్తి పొందాలి. తృప్తి అనేది ఎక్కడుందండి బాబు ఈరోజు? తృప్తి అనేది ఈరోజు సేవకులకే లేనప్పుడు ఇంకే విశ్వాసుల పరిస్థితి ఎలా ఉంటుంది మీరు చెప్పండి? లక్షలు 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 ఏమండి అమౌంట్ పే చేసి మరి సంఘం కోసం ఏమండి పరితపించుకుంటూ వస్తున్నారు బాబు పెద్ద పెద్ద మినిస్ట్రీలు. లక్షలు లంచాలు కట్టి మరి సంఘ కార్యక్రమాల్లోనికి పాల్గొనుకుంటూ వస్తున్నారు డబ్బు సంపాదించుకోవటానికి. తెలుసా మీకు? వాళ్ళకి ఇలాంటి ఆలోచన ఉంటే వచ్చిన తర్వాత మనకేసే ఎరలు కూడా అలాగే ఉంటాయి. మెసేజ్ అంతా 1000 వెళ్ళిపోద్ది. చివరికి వచ్చి దేనికి కనెక్ట్ చేస్తారు? దేవునికి ఇవ్వండి అంటారు. ఆ స్టేజ్కి తీసుకెళ్ళిపోయింది చూసారా? తమ్మును తామే పొడుచుకునే పరిస్థితికి తీసుకువెళ్ళిపోయింది. తమ్మును తామే